ప్రధాని మోదీ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న మోదీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం మల్లన్న దేవాలయానికి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లారు. ప్రధాని మోదీతో పాటు ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ సైతం వెళ్లారు. అయితే లోకేష్ ను చూసి మోదీ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మోదీతో లోకేష్కు ఇటీవల మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. నేరుగా ప్రధానితో సమావేశమయ్యే అవకాశం ఒక రాష్ట్ర మంత్రి లోకేష్కు దక్కింది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు లోకేష్. ఆపై ప్రభుత్వంలో సైతం తనదైన పనితీరుతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఆరాటపడుతున్నారు. అందుకే కేంద్ర పెద్దలు సైతం లోకేష్ను ప్రోత్సహిస్తున్నారు. కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలకం కావడంతో, లోకేష్ భావి నాయకుడు కావడంతో కేంద్ర పెద్దలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న మధ్యన భార్య, కుమారుడితో కలిసి మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు లోకేష్. ప్రధాని తరచూ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో లోకేష్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా కర్నూలు పర్యటనకు వచ్చిన మోదీ ఎయిర్పోర్ట్లో నమస్కరిస్తూ స్వాగతం పలికారు నారా లోకేష్. ఒక్కసారిగా లోకేష్ ను చూసి మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏంటి ఇంతలా సన్నబడ్డావంటూ ప్రశ్నించారు. ఇలానే సన్నబడితే మీ నాన్నలా అవుతావంటూ చంద్రబాబును చూపించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. అనంతరం మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం ఛత్రపతి శివాజీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం భ్రమరాంబ గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకున్నారు. భోజనం అనంతరం కర్నూలు జీఎస్టీ సభకు వచ్చారు.